ఏపీలో కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహించనుంది. తిరుపతి సమీపంలోని దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సుమారుగా 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సుపరిపాలన కార్యక్రమాలను ప్రజలకు వివరించబోతున్నారు. తొలుత రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించారని భావించింది ప్రభుత్వం. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమం పైన, అలాగే 12న అమరావతిలో సుపరిపాలన పైన, 15వ తేదీన విశాఖపట్నంలో అభివృద్ధి పైన 3గా వేర్వేరు సభలు నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సభను వాయిదా వేసి అనంతరం అమరావతి, విశాఖపట్నం సభలను రద్దు చేశారు. 3 సభలకు బదులుగా తిరుపతిలోనే ఒకే భారీ విజయోత్సవ సభ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో తిరుపతిలో జరిగే ఈ బహిరంగ సభకు ప్రత్యేకత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక అందించేందుకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పాలనాపరమైన సంస్కరణలు ప్రజలకు వివరించేలా సభా ప్రాంగణంలో 20 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల పనితీరును ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించబోతున్నారు. దీంతో తిరుపతి సభ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు ప్రధాన వేదికగా మారింది. సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూటమి శ్రేణులు, పథకాల లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతూ ఉండడంతో 30,000 మందికి పైగా జన సమీకరణ ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఇక భారీ జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 2,000 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించగా జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 269 క్యాంటీన్లుంటే వాటి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 230 కోట్లను వెచ్చించింది. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తూ సుమారు 47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,090 కోట్లను జమ చేశారు. దీపం 2.0 పథకం కింద ఇప్పటి వరకు 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మందికి రైతులకు ఇప్పటి వరకు 8,985 కోట్లను జమ చేశారు. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది కూటమి సర్కార్. అటు కేంద్రంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులు ముందుకేస్తుంది. ఈ తిరుపతి సభ ద్వారా సమగ్రంగా చంద్రబాబు ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.